హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. హ్యాపీ సండే భయ్య అందరికి. సండే వచ్చేసింది, ఆఫ్టర్నూన్ అయిపోయిందంటే మన ఛానల్ నుంచి సండే సజెషన్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆఫ్టర్నూన్ కి పెట్టేస్తాం పక్క, అందులో డౌట్ లేదు. లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ కంటెంట్ అన్నది. మన ఛానల్లో పెట్టే సండే సజెషన్ వీడియోస్ అన్నవి ఎక్కువ లాంగ్ సీజన్స్ ఉంటాయి. తెలుగు అయితే మాక్సిమం దొరకదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ కున్న ట్యాగ్ లేనే సినిమా హ్యాస్ నో బ్యారియర్స్ భయ్య. నేను లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటూ అస్సలు పెట్టుకుని నేను ఏ కంటెంట్ నచ్చితే అది పెట్టేస్తాను మన ఛానల్లో. ఇప్పుడు పెడుతున్న సిరీస్లు అనేవి నేను ఇప్పుడు చూసినవి కాదు, ఛానల్ పెట్టక ముందు ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి చూసిన కంటెంట్ అనమాట. నేను నా దగ్గర లిస్ట్ చూసుకుంటే దగ్గర ఒక 30-40 వెబ్ సిరీస్ అయితే ఉంటాయి. అందులో ఒక్కొక్కటి ఎవ్రీ సండే అయితే పెట్టుకుంటూ వస్తున్నా. ఇక ఈ రోజు మన సండే టాపిక్ వచ్చేసి ఒక థ్రిల్లింగ్ స్కైఫే సర్వైవల్ డ్రామా అనమాట, ది 100 వెబ్ సిరీస్. ఇదైతే 100 టైటిల్ తగ్గట్టుగానే 100 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. మొత్తం 7 సీజన్స్ అనమాట. ఏంటి 7 సీజన్స్ 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలని అడుగుతారేమో. ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే ఈజీగా బింజ్ వర్త్ చేసేస్తారు, అంత బాగుంటుంది అనమాట కంటెంట్ అనేది. సస్పెన్స్, ఎమోషన్స్, సర్వైవల్ అన్ని ఉంటాయి ఇందులో. మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే అసలు తక్కువ ఎక్కడ కూడా. మీకు కనుక హంగర్ గేమ్స్ కానీ, స్నో పీర్సర్ కానీ, లాస్ట్ కానీ, ఫ్రమ్ కానీ ఇలాంటి వెబ్ సిరీసెస్ అన్ని నచ్చితే కనుక ఇది కూడా పక్కా నచ్చుద్ది భయ్య. ఖచ్చితంగా బింజ్ వర్త్ అయితే చేస్తారు. ఇక దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, అపోకలిప్స్ జరిగిన తర్వాత ఎర్త్ మొత్తం కూడా నాశనం అయిపోద్ది, రేడియేషన్ తో మొత్తం నిండిపోద్ది అనమాట. స్పేస్ లో ఆర్క్ అనే స్పేస్ స్టేషన్ లో అయితే జనాలు అయితే బతుకుతూ ఉంటారనమాట. ఆఫ్టర్ 97 ఇయర్స్ తర్వాత రీసోర్సెస్ తక్కువ అయిపోయి ఒక 100 ప్రిజనర్స్ అయితే టెస్ట్ కి అయితే భూమి మీదకి పంపడం జరుగుద్ది. అక్కడి నుంచి మొదలవుద్ది ఈ 100 సిరీస్ అన్నది. ఫస్ట్ సీజన్ అయితే సర్వైవల్ అనే ఎర్త్ ఉంటుంది, వాళ్ళని ఎర్త్ మీదకి పంపడం, టెస్టింగ్, ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అంతా నడుస్తుంటుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చాలా హుక్ అయి చూసాను భయ్య. సెకండ్ సీజన్ అయితే మౌంట్ వెదర్ అంటే పొలిటికల్ ట్విస్ట్ల గురించి అయితే నడుస్తుంటుంది. థర్డ్ సీజన్ అయితే ఏఐ గురించి ఉంటుంది అనమాట. ఏఐ అండ్ మైండ్ కంట్రోల్ మీద మొత్తం నడుస్తుంటుంది. అయితే ఇంకా ఫోర్త్ సీజన్ అయితే ఒక న్యూక్లియర్ అపోకలిప్స్ అయితే నడుస్తుంటుంది, దాని మీద నడుస్తుంది. ఇంకా 5th to 7th సీజన్స్ అయితే వార్ ఫర్ సర్వైవల్ ఉంటుంది, స్పేస్ వర్సెస్ ఎర్త్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కొన్ని మోరల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవ్రీ సీజన్ వర్త్ ఇట్ అని చెప్తాను నేను. అంటే మీకు బింజ్ వర్తి అయితే మినిమం 5 సీజన్స్ అయితే బింజ్ వర్తి చేసేస్తారు భయ్య. 6th and 7th సీజన్స్ అయితే కొంచెం లెట్ డౌన్ అవుతాయి కాన్సెప్ట్ వైజ్. ఎందుకంటే ప్రతి సీజన్ లో కూడా క్యారెక్టర్స్ ఎలాగైతే ఎవాల్వ్ అవుతాయో, వాళ్ళ ఆర్క్స్ ఎలా అయితే పెంచుకుంటారో, అదే విధంగా స్టోరీ కూడా, కాన్ఫ్లిక్ట్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట క్యారెక్టర్స్ తో పాటు కూడా. సో ఆ జర్నీ అంతా కూడా మీకు సీజన్ కి మారిపోతూ ఉంటుంది. క్యారెక్టర్స్ పరంగా అయితే ఒక మంచి జర్నీ ఉంటుంది. ఎస్పెషల్లీ క్లార్క్ క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ ఎమోషనల్ లీడర్ అనమాట. అండ్ ఆక్టేవియా కానీ, బెల్లమీ కానీ, రావెన్ కానీ అందరికీ యూనిక్ ఆర్క్స్ అయితే ఉంటాయి క్యారెక్టర్స్ పరంగా. అండ్ స్టోరీ పరంగా కూడా ఎవ్రీ సీజన్ కి యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా అయితే ఎవాల్వ్ అవుతుంటుంది. అండ్ ఈ సిరీస్ లో మెయిన్ గా మీకు బాగా వర్కౌట్ అయ్యేది గ్రే జోన్ క్యారెక్టర్స్ భయ్య. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఆ విలన్ ఆర్క్ క్యారెక్టర్స్ అనేవి. ఆ విలన్స్ కూడా ఏదో 100% విలన్స్ లాగా అయితే ఉండరు. వాళ్ళందరూ కూడా సిచ్యువేషన్స్ బట్టి డిసిషన్స్ తీసుకుంటారు అనమాట. అందువల్ల వాళ్ళని విలన్స్ కింద మనం ఫీల్ అవుతాం తప్ప ఏదో విలన్స్ పెట్టాలని అయితే పెట్టరు. సిచ్యువేషన్స్ బట్టి మారుతుంటారు అందులో. అండ్ స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. కైఫై కాన్సెప్ట్స్ ని మంచి డ్రామాతో మిక్స్ చేస్తారు. మోరల్ డిసిషన్స్ ఉంటాయి, బిట్రేయల్ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది, సర్వైవల్ ఉంటుంది. కంప్లీట్ ప్యాకేజ్ అయితే మీకు ఈ 100 సిరీస్ లో అయితే కనిపిస్తుంది. ఎమోషనల్ కంటెంట్ కూడా గట్టిగా ఉంటుంది భయ్య. కొన్ని సీన్స్ కి అయితే ఖచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ కూడా ఖచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, అందులో డౌట్ లేదు. అండ్ ఈవెన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా గ్రిప్పింగ్ గా ఉంటుంది అనమాట మొత్తం సిరీస్ అంతా కూడా. ఖచ్చితంగా చూడమని చెప్తా. ఒకవేళ ఆల్రెడీ ది 100 చూసిన ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చాలా మంది చూసి ఉంటారు. ఇదేం చిన్న షో ఏం కాదు, చాలా పాపులర్ షోనే. చూసుంటే మీకు ఎలా అనిపించింది ది 100? క్లార్క్ క్యారెక్టర్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? మీకు నచ్చిన సీజన్ ఏది 7 సీజన్స్ లో? కామెంట్స్ లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ సిరీస్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి మెమరీ రీఫ్రెష్ అవుతుంది. చూడని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లయితే వాళ్ళైతే బింజ్ వాచ్ కి అయితే రెడీ అయిపోండి భయ్య. అండ్ మీకు ఈ సిరీస్ చూడాలని ఉంటే కనుక నాకు ఇన్స్టాకి వచ్చి డిఎం చేయండి. నేను ఎక్కడ చూడాలి, ఎలా చూడాలో అయితే మీకు మెన్షన్ చేసి చెప్తాను. ఇన్స్టాలో మెసేజ్ చేయండి, కింద కామెంట్స్ లో అడగొద్దు. కింద కామెంట్స్ లో నేను ఎక్కడ చూడాలో చెప్పలేను భయ్య, నాకు కాపీరైట్ స్ట్రైక్స్ పడితే మీరు అర్థం చేసుకోండి. ఇన్స్టా అకౌంట్ కి వచ్చి ఫాలో చేసి కొంచెం మెసేజ్ పెడితే నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను చూసిన కంటెంట్ మీతో షేర్ చేసుకునేది మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ సిరీస్ అండ్ సజెషన్స్ కోసం స్క్రీన్ స్పేస్ రివ్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ వీడియోలో ప్రతి సండే ఏదో ఒక సజెషన్ తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను నేను, ఇందులో అయితే డౌట్ లేదు. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ మన సెకండ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఆ సెకండ్ ఛానల్లో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మన మెయిన్ ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అందులో కనెక్ట్ అవ్వడం కూడా ఉంటుంది. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి మామ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్.